జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికవడం ఖాయం కాగా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగింది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఒకటి జనసేనకు కేటాయించాలని సీఎం, డిప్యూటీ సీఎం మధ్య జరిగిన భేటీలో నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. బడ్జెట్లో వివిధ శాఖలకు నిధుల కేటాయింపుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు చేశారు. ఇందులో జనసేనకు ఒక సీటు ఖరారు అయ్యింది. జనసేనకు కేటాయించిన ఒక్క స్థానంలో నాగబాబు పోటీ చేయనున్నారు. సంఖ్యారీత్యా కూటమికి 5 స్థానాలు దక్కనున్నాయి. దీంతో అతి త్వరలో నాగబాబు శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. కానీ మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకునే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. గతంలో నాగబాబు రాజ్యసభకు వెళ్తారని జోరుగా ప్రచారం జరిగింది. అనంతరం నాగబాబును రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. నాగబాబుకు మంత్రి పదవి అని జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. నాగబాబు తనతో పాటు సమానంగా పనిచేశారని, పార్టీ కోసం నిలబడ్డారని పవన్ గుర్తు చేశారు. కులం, బంధుత్వం కాదు, పనిమంతుడా కాదా అనేది మాత్రమే ముఖ్యమని గతంలో డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రస్తుత మంత్రి కందుల దుర్గేష్ కులమేంటో తెలీదు, కానీ తన పనితనాన్ని చూసే మంత్రి పదవి ఇచ్చినట్లు పవన్ ఉదాహరించారు. ప్రస్తుతం నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికవడం ఖాయం కాగా ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తర్వాత